సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కిందనే చెప్పొచ్చు. ఏదైతే వంగ గోపాల్ రెడ్డి ఈ యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జీవో 9 కు వ్యతిరేకంగా దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం పిటిషన్ ను విచారించడానికి కూడా నిరాకరించింది. మీరు హైకోర్టుకి వెళ్ళాలి, అసలు హైకోర్టుకి వెళ్లకుండా నేరుగా ఇక్కడికే ఎందుకు వచ్చారు అని కూడా పిటిషనర్ ను మందలించింది. పిటిషనర్ రావడానికి అంటే ఈ పిటిషన్ విచారణకు వచ్చిన వెంటనే సీనియర్ కౌన్సిల్ ఏడిఎన్ రావు ఏదైతే అక్కడ బీసీ వెల్ఫేర్ కమిషన్ సంబంధించినటువంటి సీనియర్ కౌన్సిల్ ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి జీవో 9 ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయినా అక్కడ విచారణ జరుగుతున్న సమయంలోనే పిటిషనర్ వంగ గోపాల్ రెడ్డి ఇక్కడ కోర్టుకి సుప్రీంకోర్టుని నేరుగా ఆశ్రయించారు, రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఆర్టికల్ 32 ప్రకారంగా అని కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు జస్టిస్ విక్రమ్నాథ్ వెంటనే ఆర్టికల్ 32 ప్రకారంగా మీరు ఇక్కడికి రావడానికి కారణాలేంటి, దాన్ని అనుసరించి మేము ఎందుకు మీకు ఇక్కడ మీ కేసును వినాలి అన్నది మీరు మాకు సంతృప్తికరమైనటువంటి సమాధానం ఇస్తే దానికి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పుడు ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ దానిపైన స్టే ఇవ్వలేదు.